వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంప్రదించారనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేంద్రంలో ఇండియా కూటమికి మద్దతివ్వాలని జగన్ ను ఆమె అడిగారని చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీకి సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ఇండి కూటమి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే టీడీపీ జేడీయూతో పాటు ఏపీలో 4 సీట్లు గెలుచుకున్న వైసీపీని కాంగ్రెస్ సంప్రదించినట్లుగా ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ స్వయంగా జగన్ కు ఫోన్ చేశారని, ఇండియా కూటమికి మద్దతివ్వాలని కోరారని టాక్ నడుస్తోంది. అయితే సోనియా ఆఫర్ను జగన్ సున్నితంగా తిరస్కరించారంటున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి జగన్ వ్యతిరేకంగా వ్యవహరిస్తే చిక్కులు తప్పవని గ్రహించిన జగన్ భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా సోనియా ప్రతిపాదనను జగన్ తిరస్కరించారని టాక్ నడుస్తోంది. మరోవైపు సోనియా జగన్ కు ఫోన్ చేశారనే ప్రచారాన్ని కూడా వైసీపీ నేతలే కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. స్పందన, ఓవైపు బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తుంటే ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంప్రదించారనే చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే కేంద్రంలో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కూడా జగన్ ను ఆమె అడిగారని కూడా చెప్తున్నారు. అయితే కేంద్రంలో బీజేపీకి సొంతగా మెజార్టీ రాకపోవడంతో ఇటు ఇండియా కూటమి కూడా ప్రభుత్వం ఏర్పాటు కూడా తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తుంది. అందులో భాగంగానే ఇటు టీడీపీ జేడీయూతో పాటు ఏపీలో 4 సీట్లు గెలుచుకున్న వైసీపీని కూడా కాంగ్రెస్ సంప్రదించినట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటికే ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమి కూడా మరోవైపు తమ మిత్రపక్షాలతో కూడా నిన్న మీటింగ్ ఏర్పరిచి వాళ్ళు ప్రభుత్వ ఏర్పాటు కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు. ఓవైపు అటు చర్చలు నడుస్తుంటే మరోవైపు ఇటు ఇండియా కూటమి కూడా తన మిత్రపక్షాలతో పాటు ఇతర పార్టీ నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతుంది. ఎందుకంటే ఇటు ఇండియా కూటమి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా ఇతర మిత్రపక్షాలతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ప్రయత్నం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే ఇటు ఏపీ మాజీ సీఎం జగన్ కూడా ఇటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఫోన్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే ఇటు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఇటు వైసీపీకి లోక్సభలో 4 స్థానాలు కూడా గెలుచుకుంది. ఇటు రాజ్యసభలో 11 సీట్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కలిసి వస్తే బాగుంటుందని కూడా ఇటు సోనియా గాంధీ ఇటు వైఎస్ జగన్ కూడా ఫోన్ చేసినట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఇటు వైసీపీకి కాంగ్రెస్ సంబంధించినట్టుగా ప్రచారం జరుగుతుంది తప్ప సోనియా గాంధీ స్వయంగా జగన్ కు ఫోన్ చేశారని కూడా ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని కూడా కోరిన టాక్ అయితే వినిపిస్తుంది. అయితే సోనియా ఆఫర్ ను జగన్ సున్నితంగా తిరస్కరించాలని కూడా ఇటు సోషల్ మీడియా అయితే చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి జగన్ వ్యతిరేకంగా వివరిస్తే చిక్కులు తప్పవని కూడా అభిప్రాయపడుతున్నారు జగన్. దీనిలో భాగంగానే ఇటు భవిష్యత్తులో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సోనియా ప్రతిపాదనను జగన్ తిరస్కరించాలని కూడా చర్చ అయితే ఉంటుంది. కాబట్టి మరోవైపు సోనియాకి జగన్ కు ఫోన్ చేసిన ప్రచారం కూడా వైసీపీ నేతలు కావాలనే ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేస్తున్నారనే అనుమానం కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి మరి దీనిపై కూడా ఇంకా అఫీషియల్ గా ఇంకా రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఇటు కేంద్రంలో ఓవైపు ఇటు బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. మరోవైపు ఇండియా కూటమి కూడా తన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తుంది. మరోవైపు రేపు ఇటు ఇండియా కూటమికి సంబంధించి కూడా సమావేశం కూడా ఉంది. ఇందులో ఇటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలతో పాటు ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఇండియా కూటమికి సంబంధించిన. అయితే మిగతా వాళ్ళు కూడా తమతో కలిసి రావాలని కూడా ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే గాని ఇటు అధినేత్రి సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని ఇప్పటికే తీవ్ర ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా కొలిక్కి వస్తాయో లేదో చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఇప్పటి వరకు అయితే మాత్రం మనకు అంతున్న సమాచారం ప్రకారం ఇటు జగన్ ను ఇటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంప్రదింపులు జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మరి వీటన్నిటిపై కూడా క్లారిటీ రావాలి. ఎందుకంటే ఇప్పటి వరకైతే దేశవ్యాప్తంగా అయితే మాత్రం ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి కూడా పూర్తి మెజార్టీ రానున్న నేపథ్యంలో మరి ఇటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడుతుందా, మరి ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్నపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకైతే ఇటు ఎన్డీఏ కూటమిలో మాత్రం ఇటు టీడీపీ జనసేన అయితే ఇప్పటి వరకైతే నిన్న మీటింగ్ లో మనం చూస్తాం. దానికి సంబంధించి కూడా దాదాపుగా పూర్తయినట్టు తెలుస్తుంది. మరి జగన్ విషయానికి వస్తే మాత్రం మరి ఎన్డీఏతో పోతారా లేకపోతే ఇండియా కూటమితో కలిసి వెళ్తారపై కూడా ఇటు వైసీపీ నేతల్లో మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే ఇటు వైసీపీకి లోక్సభలో సంబంధించి కూడా 4 స్థానాలు కూడా గెలుచుకున్నారు. ఇటు రాజ్యసభలో 11 కూడా సీట్లు ఉన్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి
మాజీ సీఎం జగన్ తన అభిప్రాయాన్ని ఏం చెప్తారన్నపై కూడా ఇటు పార్టీ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి. దీనిపై మాత్రం ఇప్పటి వరకు అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ నుంచి మాత్రం ఇటు సోనియా గాంధీ ఇటు జగన్ కు సున్నితంగా ఆఫర్ ఇచ్చినా కూడా తిరస్కరించినట్టుగా తెలుస్తా నడుస్తుంది కాబట్టి మరి దీనిపై అధికారికంగా ఇంకా తెలియాల్సింది. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు వైసీపీ అధినేత జగన్ కు సోనియా గాంధీ ఫోన్ చేశారంటూ కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇండియా కూటమిలకి వైసీపీని ఆహ్వానించినట్టుగా చర్చ అయితే జరుగుతుంది కాబట్టి మరి ఈ ఆఫర్ ను కూడా జగన్ సున్నితంగా తిరస్కరించిన టాక్ అయితే అనిపిస్తుంది కాబట్టి మరి దీనిపై ఇంకా అఫీషియల్ గా రావాల్సిన అయితే అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఇటు జగన్ అయితే ప్రజెంట్ అయితే ఏ కూటమిలో లేరు. మరి ఇటు ఇండియా కూటమితో వెళ్తారా? గతంలో ఇండియా కూటమిలో ఉన్నప్పుడు కూడా తర్వాత బయటకు వచ్చారు. ప్రజెంట్ అయితే మాత్రం ఏ కూటమిలో లేరు కాబట్టి మరి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మాత్రం గవర్నమెంట్ లేదు కాబట్టి వైసీపీ మరి ఇండియా కూటమితో వెళ్తే బాగుంటుందా భవిష్యత్ దృష్ట్యా మరి ఇటు ఇండియా కూటమితో వెళ్తుందంటే కూడా ఇటు పార్టీ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.